స్నేక్ బేబీ నాగవైష్ణవి. విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా, హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాల, వివాహపు పొత్తుల్లోనే వివాదమావాల, భరించిన వలపుల్లోనే విరించిన రాయాల, అందచందాల అతివల్లోన కోపమే రూపమా, కోపతాపాల మగువల్లోన తప్పని తాళమా, చాలే బాలని చచ్చచిల్ల చందరాగాలపన, ఓహో లైలా చారుశీల కోపమేలా, మనకేలా గోల మందారమాల వాపటేలా, ఓహో పిల్ల సుభానల్లా, సరాగల్లా పిరాగాల, మిసమిసవే సురుసురుసల తరుగుల గుసగుస తెలిసి కలికి చిలక, కసి కసి పెదవి కదలి కల కవితల పిలుపులు తెలిసి కవిని కనుక. జపించిన మంత్రం నీవే, తపించిన స్నేహంలో, ప్రపంచము స్వర్గం నీవే, స్మరించిన ప్రేమల్లో, చెలీసకి అంటూ నీకై జ్వలించిన ప్రాణంలో, ఇది కదా అన్నీ తెలిసి క్షమించవే ప్రాయంతో, కాళ్ళ బేరాలకొచ్చాకైనా కాకలే తీరవా, కేరు మార్చేసి పాహి అన్న కేకలే ఆపవా, పోవే బాల చాలించుకోల ప్రేమిస్తున్న ఘట్టుగా, ఓహో లైలా చారుశీల
జడ్జెస్ అవని, దాని తర్వాత మన ఇద్దరు మాట్లాడుకుందాం. జడ్జెస్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టం పాడడం. నువ్వు పాడి నిరూపించావు దాట్ యు ఆర్ సంథింగ్ స్పెషల్. థ్యాంక్ యూ సో బాలు మచ్. గారు తప్ప ఎవరు పాడినా సరే ఈ పాట ఎందుకనో ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మ్యాచ్ అవ్వవేమో అనిపిస్తూ ఉంటుంది ఆల్వేస్. అది ఎస్పెషలీ ఒక ఫీమేల్ వాయిస్ లో ఎగ్జాక్ట్లీ. పాడటం అన్నది ఇంతవరకు మనం వినలా. పాడతా తీగలో కూడా ఇదే మొదటిసారి సార్. మొదటిసారి. కానివ్వండి సార్. సునీత గారు, బాలు గారి తర్వాత పాడగల వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. చరణ్ గారు. చరణ్ గారే పాడాలి. ఒక్క పల్లవి పాడాలి మా కోసం. ఒకే ఒక్క పల్లవి. ఓహో లైలా ఓ చారుశీల కోకమేల మనకేలా గోల మందారమాల మా పటేళ ఓహో పిల్ల సుభానల్లా సరాగంలో విరాగాన మిసమిస వయసు సొరసొల బరువుల గుసగుస తెలిసే కలికి చిలక కసి కసి పెదవి కలలి కల కవితల పిలుపులు తెలిసే కవిని గనక ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా మనకేలా గోల మందారమాల మా పటేళ. నాగవైష్ణవి, నమస్తే సార్. ఈ ఎపిసోడ్ లో నీకే హైయెస్ట్ మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావు, ధైర్యంగా ఎంజాయ్ చేస్తూ పాడావు, మార్క్స్ వచ్చేసింది. ఏదో చరణ్ గారు నీతో ఏదో సీక్రెట్ ఉంది మీ ఇద్దరిలో, ఏంటి చెప్పండి సార్ ప్లీజ్. సార్ సీక్రెట్ చెప్తా, మీకు అందరికీ తెలుస్తుంది సార్, సభకే తెలుస్తుంది, ప్రపంచానికే తెలిసిపోతుంది. చెప్పండి సార్, ఇప్పుడే చెప్పేమంటారా? చెప్పండి సార్. నా ఉద్దేశంలో తను చాలా కంఫర్టబుల్ గా పాడింది అనిపించింది నాకు. అంటే శృతి తగ్గించేసి ఇది, ఈ పాటలో ఒక స్ట్రెయిన్ ఉంది సింగర్ కి. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినా కూడా చరణంలో అది కావాలనే కంపోజ్ చేశారు. అది అది ఇట్ వాజ్ పర్పస్. ఆ కంపోజింగ్ కి పర్పస్ ఉంది. అంటే అందరూ పాడేయగలరని కాదు, ఇప్పుడు ఎవరైనా కూడా అది అక్కడ అనుకోని ఉండొచ్చు, మరి స్ట్రెయిన్ ఉంటుందేమో, కొంచెం తగ్గించి ఉండొచ్చునేమో అని నేను తను రిక్వెస్ట్ చేసా, ఒక హాఫ్ నోట్ పెంచి ఆ స్ట్రెయిన్ ఉంటే బాగుంటుంది అమ్మాయి, అది కొంచెం పెంచి పాడతావా అని. అంటే ముందుగానే భయపడిపోయి అది క్రాక్ వచ్చేసింది సార్, నేను ఆల్రెడీ పాడాను, అది రాలేదు, ఈ కబుర్లు అనమాట. ఆ పుష్ ఎందుకు చెయ్యరు అన్నది నాకు తన దగ్గర. ఇప్పుడే చేసేద్దాం హాఫ్ నోట్. చరణం హాఫ్ నోట్, చరణం కమాన్. విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా, హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాలా, వివాహపు పొత్తుల్లోనే వివాదమా బాలా, భరించిన బలపుల్లోనే విరించిలా రాయాలా, అంద చందాల దివల్లోన నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకోసారి పాడు, నాకు అక్కడ క్రాక్ కావాలి. ఓకే, అలా పాడు, ట్రై చేయి. రాకపోతే ఓకే. దారి దారి రి 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 దారి రా, అలా పుష్ చేసి క్రాక్ రాని పర్లేదు, కానీ బెల్ట్ ఇట్ అవుట్ లైక్ రాక్ స్టార్. అంతే. దయచేసి మీరందరూ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, అర్థమైందా? సార్థక్, నువ్వు నవ్వుతూ సిగ్గు లేకుండా పాడాలి. మిగతా మీరందరూ ఆ శృతి డబ్బాలన్నీ తీసి అవతల పారే. సార్ బయట +1 వేసుకుని నవ్వుతూ సిగ్గు లేకుండా ఎంతో మంది పాడుతున్నారు సార్. వీళ్ళు లైవ్ పాడుతున్నారు సార్. దే ఆర్ సింగింగ్ ఫర్ రియల్. మీరెందుకు భయపడాలి? రియల్ గా పాడుతున్నారు, మీకెందుకు భయాలు, మీకెందుకు సిగ్గు? లవ్ యూ గైస్. ఓకే, ఇప్పుడు పాడావు కదా హాఫ్ నోట్ ఎక్కించి, ఎలా వచ్చింది? భయం పోయింది. భయం పోయింది.
సో దయచేసి ఒక హాఫ్ నోట్ ఎక్కువ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు 2-3 ఓకే సార్. శృతుల్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే కానీ మీ పుష్ ఏంటనేది మీకే తెలియదు. లేకపోతే అక్కడే ఉండిపోతారు. ఆ శృతి బాక్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం, ఒక శృతి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అలా కాకుండా పెద్దలు మేము చెప్పేది కొంచెం వినండి. ఓకే సార్. వైష్ణవి నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు, చక్కటి అభినందనలు అందుకున్నావు. ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు పాట గురించి. కాకపోతే తమాషా విషయం చెప్పాలి. చారుశీల అంటే ఏంటి? తెలీదు సార్. చిన్నప్పుడు మా ఇంటి పక్కన గుడిలో ప్రియే చారుశీల అని ఒక కీర్తన వస్తుంటే, చారుశీల ఏంటి? చారు అనేది తెలుగులో పప్పుచారు అంతే తెలుసు నాకు. చారుశీల అంటే అర్థం తెలియలేదు. అట్లాగే చందన చర్చిత నీల కళివర పీత వసన వనమాలంటే పీత వసన అంటూ అర్థం అలా. పీత అంటే అదేమన్నా ప్రాణి అనుకున్నాను. తర్వాత తెలిసిందంటే చారుశీల అంటే చారు అంటే అందం, సొగసైన మనోహరమైన, శీలము అంటే గుణము కలిగిందా, సొగసైన మనోహరమైన అందమైన గుణం కలిగిందా చారుశీల. అది ఇందులో ఆ సంస్కృత పదాన్నితో ప్రారంభించారు గురుగారు. తెలుగులో చాలా వరకు మనం తెలుగు భాష అంటున్నాం కదా, తెలుగు భాషలో మాట్లాడుతున్న పదాల్లో 60% సంస్కృతం నుంచి వచ్చినవే ఉన్నాయి. తత్సమాల రూపంలో సంస్కృతం నుంచి వచ్చినవే తెలుగులో చాలా మట్టుకున్నాయి 60%. మిగతా 40% తద్భవాలు, దేశ్యాలు, అన్య దేశ్యాలు, గ్రామ్యాలు, అనింద్య గ్రామ్యాలు అని మిగతావన్నీ భాషా విభేదాల్లో ఉన్నాయి. అంటే సంస్కృతం నుంచే మనకు వచ్చింది. అన్ని భాషలకు జనని సంస్కృతం, అందరూ రచయితలకు మణిమకుటం వేటూరిగా. నేను చెప్పినట్టుగా అది ఒకసారి అందరూను మీ అందరికీ చెప్పేది అది. కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం ఎక్స్ట్రా అలా వెళ్ళి పుష్ చేసి రాకపోతే మళ్ళీ మామూలు శృతికి వచ్చేయచ్చు కదా, అంతే. ఓకే, బ్రిలియంట్లీ డన్, ఫెంటాస్టిక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.